వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. అరిసెలు ఆంధ్ర తెలంగాణలో చాలా స్పెషల్గా సంక్రాంతికి చేసుకునే వంటకం అండి. చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాము. మేము ఇక్కడ 2.5 కేజీ బియ్యం తీసుకున్నామండి. కానీ మీకు నేను కొలత 2 కేజీలకే చెప్తాను. ఎందుకంటే కొన్ని బెల్లాలకి బియ్యం పిండి ఎక్కువ పడుతుందండి. అందుకని ఎక్స్ట్రా పిండి ఉంటే సేఫ్ సైడ్ అండి. వాటిని 2-3 సార్లు నీళ్ళల్లో బాగా కడుక్కొని మినిమం 24 అవర్స్, మాక్సిమం 48 గంటలండి, దగ్గరగా 2 రోజులు బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగుంటాయి. కొట్టుకునే పని అయితే ఒక్కరోజు సరిపోతుందండి. మిషన్ పట్టించుకునే వాళ్ళైతే కంపల్సరీ 2 రోజులు నానబెట్టుకోండి. కానీ రోజు పొద్దున సాయంత్రం బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడగాలి. లేకపోతే పులుపు వాసన వచ్చేస్తాయండి బియ్యం. మేము బియ్యాన్ని ఇక్కడ 2 రోజులు నానబెట్టుకున్నామండి. తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసుకొని ఇలా ఒక క్యాన్లోకి తీసుకున్నాం. తర్వాత ఇలా ఒక చిల్లులు గిన్నెలోకి ఒక క్లాత్ వేసుకొని బియ్యాన్ని ఇలా క్లాత్లోకి వేసుకొని ఒక 10 నిమిషాల సేపు వదిలేయండి. ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తాయండి. తర్వాత ఇలా చూపిస్తున్నట్టు దగ్గరగా మూటలాగా కట్టుకోండి. చూసారా నీళ్ళు ఎలా వచ్చేస్తున్నాయో? దాని తర్వాత ఇదే గుడ్డతో సహా మనం బియ్యాన్ని క్యాన్లో పెట్టుకొని మేము మిల్లో పట్టించుకున్నామండి పిండిని. ఇప్పుడు ఆ పిండిని బియ్యం పిండి జల్లెడు ఉంటుంది చూడండి, దాంతో జల్లించుకోండి. బియ్యం పిండిని ఎప్పుడు చివరిగా చేతితో మాత్రం రబ్ చేయకండి. అలా చేస్తే నూక పడుతుంది. కొంచెం పిండి జల్లించుకున్న తర్వాత చూపిస్తున్నట్టు పిండిని నొక్కుకొని పెట్టుకోవాలి. తర్వాత పైన ఒక పొడిగుడ్డ పెట్టుకోండి. రెండు కేజీల బియ్యానికి కొలతలండి. 2 కేజీల బెల్లం, 100 గ్రాముల పంచదార, వేపుకోవటానికి 1 కిలో నెయ్యి, ఒక 600 ml నీళ్ళండి. కొంచెం పంచదార వేయటం వల్ల అరిసె బాగా నిలబడుతుందండి. అందుకనే కొంచెం పంచదార వేసుకున్నాం. ఇది ఆప్షనల్ అండి. బెల్లాన్ని ఇలా ముక్కలుగా కొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. దాంట్లోకి ఒక 600 ml వాటర్ పోయండి. ఇప్పుడు పంచదార కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. తర్వాత పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఇలా బాగా కరిగిన బెల్లాన్ని వడకట్టుకోండి. ఏదన్నా పిచ్చులుంటే వచ్చేస్తాయండి, అందుకని ఈ స్టెప్ కూడా ఆప్షనలే. దాని తర్వాత మళ్ళీ పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనివ్వండి. పాకం అడుగంటకుండా మధ్య మధ్యలో పాకాన్ని తిప్పుకుంటా ఉండండి. ఒక 7-8 నిమిషాల తర్వాత ఇలా నీళ్ళలోకి వేసుకొని పాకం చెక్ చేసుకోండి. మనం వేసుకున్న పాకం దగ్గరగా బాల్ లాగా వచ్చి నీళ్ళల్లో కరగకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యం పిండిని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. నువ్వులు ఇష్టపడే వాళ్ళు ఇప్పుడే నువ్వులు వేసుకోవచ్చండి. మనకి బియ్యం పిండి చపాతీ పిండి లాగా రావాలండి ఈ అరిసెల చలిమిడి. తర్వాత చివరిగా కొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా చేయటం వల్ల పిండి పైన పెచ్చు కట్టదండి. ఒక మూత పెట్టుకొని చలిమిడిని కొంచెం సేపు ఆరనివ్వండి. తర్వాత చలిమిడిని ఇంకొక ప్లేట్లోకి కొంచెం పోర్షన్స్ గా తీసుకోండి. మీ చలిమిడి గోరువెచ్చగా ఉండాలండి. తర్వాత చేతిని ఒక్కసారి నెయ్యిలోకి అత్తుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి రౌండ్గా. మనకి అరిసెలు పాకం ఎంత బాగా కుదిరితే అంత బాగా వస్తాయండి. కావాలనుకునే వాళ్ళు బెల్లం పాకంలో నువ్వులు వేసుకొని అప్పుడు పిండి వేసుకోండి. తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత నెయ్యి కానీ నూనె కానీ పెట్టుకోండి. మేము ఇక్కడ నెయ్యి వాడుతున్నాము. తర్వాత ఇలా పాలిథిన్ కవర్స్ తీసుకొని దాని మీద కూడా కొంచెం నెయ్యి రాసుకోండి. ఈ ముద్దని దాని మీద పెట్టి చలిమిడి ముద్దని మీరు అరిసెలాగా ఒత్తుకోండి. మరీ పలుచగా కాకుండా, అలానే మరీ లావుగా కాకుండా. నెయ్యిని మీడియం ఫ్లేమ్లోనే కాగనివ్వండి. తర్వాత ఈ అరిసెల్ని జాగ్రత్తగా నెయ్యిలోకి వేసుకోండి. అరిసెని పొంగి పైకి తేలనివ్వండి. ఇలా పొంగి తేలిన తర్వాతే రెండో అరిసె వేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత అరిసెని తిప్పుకోండి. మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి. తర్వాత ఇలాంటి అరిసెల అబకలతో కానీ లేదంటే 2 గరిటెల మధ్య అరిసెని పెట్టి ఎక్సెస్ గా ఉన్న నెయ్యిని ఒత్తేసుకోండి. అన్ని అరిసెల్ని ఇలానే చేయండి. మళ్ళీ మీరు మిగతా పిండిని కూడా ఇలానే అరిసెల్లా చేసుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేపుకోండి. చూసారా అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయో, ఎంత మంచి కలర్ వస్తున్నాయో.
అరిసెల్ని ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు క్యాన్లో పెట్టకండి, వాటిని చల్లార్చుకోండి. ఊర్లో అయితే మేము ఎండుగడ్డి మీద చేస్తామండి, ఇక్కడ పాలిథిన్ కవర్ వాడుతున్నాము. ఇలా ఆరిన తర్వాత అరిసెల్ని అప్పుడు క్యాన్లోకి సర్దుకోండి.